Hello, story lovers. Welcome back to my channel, Madly in Love 54th part. అతను ఆమెతో నార్మల్గా మాట్లాడడం చూసి ఇంకాస్త షాక్ అవుతూ, ఎవరా అమ్మాయి? అంత సులభంగా దగ్గరికి ఎవరిని రానివ్వరు కదా అని అనుకుంటూ నిలబడింది దక్ష. ఏమైందో వదినా? ఇక్కడ నిలబడి ఏం ఆలోచిస్తున్నావని అంటున్న స్నేహ గొంతుకు ఉలిక్కిపడి, ఆ అమ్మాయి ఎవరు? మీ అన్నయ్యతో మాట్లాడుతుందని అనేసరికి, అబ్బో జెలసీ అని అనుకుంటూ, ఫారెన్లో చదువుకున్నప్పుడు తను అన్నయ్యకి ఫ్రెండ్. ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి కూడా కావడంతో మంచి ఫ్రెండ్షిప్ ఉంది. కానీ నీకు తెలుసు కదా, అన్నయ్య నీ దగ్గర లవ్ తప్ప ఎవరికి ఏ ఎమోషన్ చూపించడు అంది. కానీ మీ అన్నయ్య నాకు చెప్పిన స్టోరీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది ఇండియాలోనే కదా అనగానే, ఫస్ట్ 2 ఇయర్స్ ఫారెన్లో కంప్లీట్ చేసి ఆ తర్వాత బెస్ట్ వాలీబాల్ ప్రాక్టీస్ కావాలి అంటే అది ఇండియాలోనే జరగాలి అని ఇండియాకి వచ్చేసి థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఇక్కడ చదివాడు అని చెప్పింది స్నేహ. దక్ష ఆలోచిస్తూ ఉంటే, పద వదిన, చికెన్ మటన్ ఫిష్ స్టార్టర్లతో డైనింగ్ ఏరియా మొత్తం గుమగుమలాడిపోతుంది అనేసరికి స్నేహ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, అదేంటి మామూలుగా రిచ్ ఇంట్లో పుట్టిన అమ్మాయిలందరూ డైట్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. నువ్వేమో ఎప్పుడూ ఏదో ఒకటి తింటూనే కనిపిస్తావని అంది దక్ష. అయ్యో! కథల్లోనూ, సినిమాల్లోనూ అలా చూపించి డబ్బున్న ఇంట్లో పుట్టిన అమ్మాయిలందరూ కట్టెపుల్లల్లాగా ఉంటారన్నట్టుగా చూపించారు. ఈవెన్ మా అక్క కూడా తిన్నప్పుడు ఫుల్‌గా తింటుంది. మామూలప్పుడు జీరో సైజ్ ఫిగర్‌లాగా బిల్డప్ ఇస్తుంది. మనకది చేత కాదు కదా! సో, నేను నార్మల్‌గా ఏదైనా తింటానని చెప్పి లాక్కొని వెళ్ళిపోయింది. చికెన్ స్టార్టర్స్, మటన్, ఫిష్ స్టార్టర్స్ అన్నీ 3 ప్లేట్స్ తీసుకుని దక్ష వద్దంటున్నా కూడా వినకుండా కూల్ డ్రింక్స్ కూడా తీసుకుని 2 చైర్స్ దూరంగా రౌండ్ టేబుల్ దగ్గర ఉండడంతో, పద వదిన, నువ్వు గనుక ఇప్పుడు అక్కడికి వెళ్ళావనుకో కావాలని అక్క, మమ్మీ నిన్ను టార్గెట్ చేస్తారు. అది తెలిస్తే ఇంకా గొడవైపోతుంది. మమ్మీ వాళ్ళు నిన్నే టార్గెట్ చేస్తారు. ఇదంతా జరగకుండా ఉండాలంటే నువ్వు నా పక్కనే ఉండు. నేను చెప్పినట్టు చెయ్యి. ఎవరైనా నన్నొచ్చి అడిగితే నేను మాట్లాడతాను అని అంది స్నేహ. ఇక స్నేహ మాట కొట్టిపడేయలేక స్నేహతో కూర్చుంటే స్నేహ ఫ్రెండ్స్ రావడంతో, ఇప్పుడే వస్తాను వదినా, నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళకు అని చెప్పి స్నేహ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతే, గట్టిగా ఊపిరి తీసుకునేసరికి తను వేసుకున్న టాప్ నాడలు తెగిపోవడంతో షాక్ అయిపోయి ఒక్కసారిగా అక్కడి నుంచి లేచి కార్నర్‌కి దాక్కుని తిరుగుతూ వెనుక ఉన్న డోర్ వైపు నుంచి పైకి వెళ్ళిపోతుంటే, ఇద్దరి మాటలు వినిపించిన దక్ష కళ్ళల్లో నీళ్లు జలజల జారిపోయాయి. తాను వింటుంది నిజమో కాదో కూడా అర్థం కాక అయోమయంలో నిలబడి కన్నీళ్ల వల్ల కళ్ళు మొత్తం మసకగా కనిపిస్తుంటే, ఆ చీకట్లో ముందుకు అడుగు వేయబోయి గడ్డి తట్టుకొని కింద పడిపోయి అక్కడే కుప్పకూలింది. నీ స్టేటస్‌కి అలాంటి అమ్మాయిని లవ్ చేయడం ఏంటి కర్ణ? ఆంటీ వాళ్ళు బాగా దిగులు పెట్టుకున్నారు అని ఎవరో అమ్మాయి మాట్లాడుతూ ఉంటే, దాన్ని నేను పెళ్లి చేసుకోవడానికి లవ్ చేస్తున్నానని అనుకుంటున్నావా? నో, లవ్ లేదు ఏమీ లేదు అన్నాడు కర్ణ. ఆ మాటలు వింటూనే కుళ్ళి ఏడుస్తూ ఆ డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించింది. కానీ లోపల నుంచి లాక్ చేసి ఉందేమో, ఓపెన్ అవ్వలేదు. విండోస్ ఏమైనా ఉంటాయేమోనని చూసినా కూడా తనకి ఏమీ దొరకలేదు. ఆ మాటలు కలిగిస్తున్న నొప్పి శాంభవి, సంగవి అవమానిస్తున్నప్పుడు కూడా కలగలేదు. అతని కళ్ళలో తను నిజమైన ప్రేమే కదా చూసింది. మరిక్కడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? అసలేం జరుగుతుంది ఇక్కడ? అంటే ఇక్కడ అందరి మధ్యలో ఫూల్ అయింది నేనేనా అనుకుంది. అంతలో డ్రెస్ చేంజ్ చేసుకోవాలని జ్ఞాపకం రావడంతో చున్నీ వెనక నుంచి వేసుకుని గబగబా ఎవరికీ కనిపించకుండా గదిలోకి పరిగెత్తి డ్రెస్ మార్చుకుంది. మోహన్ రామ కేక్ కటింగ్ చేసేశాడు. కర్ణ వాళ్ళ నాన్నమ్మ దూరంగా ఉంటే మిగిలిన వాళ్ళందరూ తెగ హడావిడి చేస్తూ ఉన్నారు.
డ్రెస్ మార్చుకుని అలా రిలాక్స్ అవుదామని కూర్చోగానే మొబైల్ రింగ్ అవ్వడంతో ఫోన్ వైపు చూసి స్నేహ కాల్ చేస్తూ ఉండడంతో లిఫ్ట్ చేయాలా వద్దా అనుకుంటూనే లిఫ్ట్ చేయకపోతే గదిలోకి వచ్చేస్తే తను ఏడుస్తున్న విషయం తెలిసిపోతుందని లిఫ్ట్ చేసి తన గొంతులో ఏడుస్తున్న సౌండ్ ఏమాత్రం వినిపించకుండా కష్టపడుతూ ఏంటి స్నేహ అని అడగడంతో నేను అక్కడే కూర్చోమని చెప్పాక ఎక్కడికి వెళ్ళిపోయావు వదినా ఇప్పుడు ఎక్కడున్నావని అనేసరికి ఇందాక వద్దంటే చికెన్ స్టార్టర్లు పెట్టావు కదా కడుపు కాస్త వికారంగా ఉంది స్నేహ అందుకే రూమ్లోకి రెస్ట్ తీసుకుందామని వచ్చాను నువ్వు పార్టీ ఎంజాయ్ చెయ్యి నా గురించి ఏమీ దిగులు పెట్టుకోకు అని చెప్పింది కర్ణ కూడా ఇప్పటివరకు దక్ష ఎటు వెళ్తే అటు చూస్తున్న అతను ఉన్నట్టుండి దక్ష మాయమయ్యేసరికి ఆమె కోసం వెతుకుతూ స్నేహ కనిపించడంతో అదెక్కడుందే అని అడగడంతో అబ్బా ఎంత మర్యాదగా పిలుస్తున్నావు అన్నయ్య నీకంటే డాడీ నయం శాంభవి అని నోరారా పిలుస్తారని అనేసరికి స్నేహ జస్ట్ ఆన్సర్ మై క్వశ్చన్ అని సీరియస్ అవ్వడంతో ఇందాక వద్దంటే నాన్ వెజ్ స్టార్టర్లు పెట్టాను కడుపులో కాస్త పెయిన్గా ఉందంట రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళింది నువ్వేదో అయిపోయిందని పరిగెత్తకు మమ్మీ వాళ్ళు బుర్ర తింటారని రిక్వెస్ట్ చేయడంతో కర్ణ దక్షకి కాల్ చేశాడు కానీ ఆమె లిఫ్ట్ చేయకపోతే పడుకుందేమో అని అనుకున్నాడు అందరూ భోజనాలు కూడా చేశాక 1 గంటకి పార్టీ ముగిసిపోవడంతో ఎటోళ్ళు అటు వెళ్ళిపోతే వీళ్ళందరూ లేట్ అయిందని గదుల్లోకి వచ్చేశారు కర్ణ దక్ష రూమ్లోకి వెళ్ళేసరికి ఆమె ఎక్కడా కనిపించకపోవడంతో డౌట్గా రూమ్ అంతా చెక్ చేసి బాల్కనీలో కూడా కనిపించకపోయేసరికి ఇల్లంతా వెతికి టెర్రస్ మీదకి వెళ్ళేసరికి ఆమె ఏడుస్తూ నిలబడి కనిపించడంతో డౌట్గా చూస్తూ దగ్గరికి వెళ్ళాడు వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ అనగానే ఉలిక్కి పడ్డంతో ఆమె ఎవరో అనుకుని కంగారు పడుతుందని అనుకుని డోంట్ పానిక్ అని వినిపిస్తున్న వాయిస్కి ఒక్క క్షణం మనసు కరిగినా కూడా మరుక్షణం ఇందాక విన్న మాటలు జ్ఞాపకం రావడంతో వెనక్కి తిరిగి మీరేంటిక్కడ అని అడుగుతూ దూరంగా నిలబడడంతో ఏమైంది అన్నాడు ఆమె ప్రవర్తన అతనికి విసుగు తెప్పించడంతో మీరు నన్ను లవ్ చేయలేదు ఊరికే నన్ను ఫూల్ చేయడానికి తీసుకొచ్చారు కదా ఆ మాటకి విసుగ్గా పక్కకి చూస్తున్న వాడల్లా ఆమె వైపు ఒక్కసారిగా తల తిప్పి వాట్ ఆర్ యూ టాకింగ్ అన్నాడు గట్టిగా అరవకండి ప్లీజ్ నిజాలు ఒప్పుకోవడానికి కష్టంగానే ఉంటుంది మీకు నా మనసు అవసరం లేదు మీకు ఎంటర్టైన్మెంట్ మాత్రమే ముఖ్యం అంది బాధగా అగైన్ ఇఫ్ యూ స్ప్లిట్ వన్ వర్డ్ సెన్స్లెస్లీ మర్యాదగా ఉండదు అన్నాడు కోపంగా ఎందుకు కోపం వస్తుంది ప్రేమ అని మీరు ఆడిందంతా డ్రామా మీకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్ మాత్రమే అని నాకు అర్థమైందని కంగారు పడుతున్నారా మీ అమ్మ అక్క మీ నాన్న అందరూ అవమానిస్తున్నా కూడా నేను ఇక్కడ నోరు మూసుకుని పడున్నది మీ మీద ఉన్న భయం గౌరవం ఎక్కడో పెరిగిన ఇష్టం వల్ల మీరు మాత్రం నేను అనుకున్నట్టే నాకు అనుమానం ఉన్నట్టే పిచ్చిదాన్ని చేయడానికి తీసుకొచ్చారు అంది షటప్ జస్ట్ షటప్ అన్నాడు కోపం కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ మీరు నన్ను మీ ఎంటర్టైన్మెంట్ కోసం తీసుకొచ్చారు ఊర్లో నన్ను నా భయాన్ని చూసి ప్రతిదానికి భయపడుతుంది కాబట్టి టైం పాస్ చేయొచ్చు నా మీద మీకున్నది ప్రేమ కాదు అంత నాటకం అన్న మాట ఆమె నోటి నుంచి వచ్చిన మరుక్షణం షటప్ అన్నాడు కోపంగా నాకు నిజంగా ప్రేమ లేకపోతే నాకింత టైం అవసరం లేదే అయినా నీలాంటి దానికి నేను ఇచ్చిన ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ నా లవ్ నువ్వు అస్సలు డిజర్వ్ చేయవు దొబ్బై నా కళ్ళ ముందుంటే నేనేం చేస్తానో కూడా తెలీదు అని అనగానే ఏడుస్తూ అర్ధరాత్రి ఇల్లు దాటింది దక్ష దక్ష గేట్ దాటడం ఇలా బాల్కనీలో నిలబడిన శాంభవి సంగవి కర్ణ ఫ్రెండ్ ప్రీతి హైఫై ఇచ్చుకోవడం జరిగిపోయింది కర్ణ ఆవేశం కట్టలు తెంచుకుంటోంది అతనికి మెంటల్ ఎప్పుడు వైఫై లాగా చుట్టూనే ఉంటుంది కానీ చాలా వరకు ఆర్గ్యుమెంట్ లేకుండా చూడాలని అనుకుంటాడు కానీ లేదు అతని సహనానికి ఎవరో ఒకరు పరీక్ష పెడుతూనే ఉంటారు ఇప్పుడు ఆ లిస్టులోకి దక్ష కూడా చేరింది
అర్ధరాత్రి డోర్ సౌండ్ అవుతుండడంతో పగలంతా వర్క్ చేసి అలసిపోయి వచ్చిన అమ్మాయి డోర్ ఓపెన్ చేసేసరికి మొహం అంతా ఏడుస్తున్న కన్నీటి చారికలతో తుడుచుకోవడంతో స్ప్రెడ్ అయిన కాటుక నలుపుతో జుట్టు రేగిపోయి నైట్ డ్రెస్లో ఉన్న దక్ష కనిపించేసరికి ఆశ్చర్యపోయి, దక్ష నువ్వేంటి ఈ టైంలో అని అంటూ టైం చూసింది. అప్పుడు 3 అవుతోంది. ఆ టైంకి ఎందుకు వచ్చిందో ఆమెకు అస్సలు అర్థం కాలేదు. పైగా దక్షని గమనిస్తూ ఉంటే జరగకూడదు ఏదో జరిగినట్టుగా అనిపిస్తోంది. పోనీ ఊరు నుంచి వచ్చేసరికి ఆ టైం అయిపోయింది అనుకోవడానికైనా ఊరిలో వాళ్ళకంటూ సొంతిల్లు ఏమీ లేదు. వాళ్ళొచ్చి కూడా 2-3 సంవత్సరాలు అవుతోంది. ఆలోచిస్తూనే లోపలికి రావడానికి దారిచ్చి డోర్ క్లోజ్ చేసి బయట లైట్స్ ఆఫ్ చేసి మంచినీళ్ళిచ్చింది ఆ అమ్మాయి. దక్ష కుదురుకుంది అనిపించాక ఏమైందే? ఈ అవతారమేంటి? ఎందుకు అంతలా ఏడుస్తున్నావు? మర్చిపోయా ఫేమస్ వాలీబాల్ ప్లేయర్ కర్ణ నిన్ను ప్రేమిస్తున్నాడని న్యూసొచ్చింది. ఆ విషయం మీ ఇంటికి ఫోన్ చేసి అడిగితే సరిగ్గా సమాధానం చెప్పకపోగా ఫోన్ కట్ చేశారు అంది ఆ అమ్మాయి. దక్ష అవన్నీ వింటూ మౌనంగా ఉండడంతో నేను ఇన్ని ప్రశ్నలు అడుగుతుంటే ఒక్కదానికి కూడా ఆన్సర్ చెప్పవేంటే? అసలేమైందని అడిగింది ఆ అమ్మాయి. దక్ష మళ్ళీ ఏడుస్తూ కౌగిలించుకుని జరిగిందంతా చెప్పడంతో అతని మాటల్లో కూడా లాజిక్ ఉంది కదే. నిజంగా నీ మీద ప్రేమ లేకపోయి ఉంటే అసలు నిన్ను ప్రేమించకుండా డ్రామా ఆడుతూ ఉంటే ఇంత చేయాల్సిన అవసరం ఏముంది? కానీ ఇంటికి తీసుకువెళ్ళాడు. నువ్వే వాళ్ళ కోడలువని గట్టిగా చెప్పాడంటే నువ్వే పొరపడ్డావేమో అంది. కానీ నా చెవులతో ఈ మాట విన్నానే. ఇంత మోసం భరించడం నా వల్ల కావట్లేదు అంది. దక్ష కామ్ డౌన్. ఇంకా తెల్లవారలేదు. నాకు హాలిడేనే. మనం పగలు మాట్లాడుకుందాం. ఏమీ ఆలోచించకుండా నిద్రపో అని రూంలోకి తీసుకెళ్ళింది. Continues. If you like this story, please like, share, comment and don't forget to subscribe.